హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారు, మీరు మీ పర్సన్ అనేది చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే, ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఏ వీడియో కూడా. ఓకే. మీ పర్సన్ మీకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎలాంటి టైం స్టాంప్స్ ఉండవు. మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి. ఫోర్స్ చేసి ఏ మెసేజెస్ నాదేనేమో అని అనుకోకండి. అట్లీస్ట్ 30-40% కనుక ఈ వీడియో మీకు కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకే. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ వీడియోస్ చూడొచ్చు. ఓకే. అండ్ మీకు కెరియర్ రిలేటెడ్ కానీ, హెల్త్, కెరీర్ కానీ, పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి, మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి. సో రిలేషన్షిప్ కానీ, మ్యారేజ్ కానీ, ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా, మీ నేము మీ పర్సన్ నేమ్తో స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అస్సలు చేయకండి. నేను కాల్స్ చేయొద్దన్నా కూడా ఆల్మోస్ట్ అందరూ కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ ఒకసారి చూసుకోండి. మీరు మీ పర్సన్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? దానికి కారణం ఏంటి, రీజన్స్ ఏంటి చూద్దాం. మీకు ఈ వీడియోస్ ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. బికాస్ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. యూనివర్స్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. సో మీ పర్సన్ ఎవరి గురించి మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. యూనివర్స్ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళని దూరం పెడుతున్నారు, దూరం అయ్యారు, దానికి రీజన్ ఏంటి? మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. Seven of Pentacles, Two of Swords, the Emperor, Justice, Three of Swords, okay. Bottom of the deck, Magician. ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టదలుచుకోవట్లేదండి, అందుకే దూరంగా ఉన్నారు. వాళ్ళ వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు, ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అందుకే వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు.
కెరియర్ పైన ఫోకస్ చేద్దాము. దానితో ఉందాము. సో, వాళ్ళకి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలని ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి న్యూ బిగినింగ్ కావాలని ఉంది మీతో. ఆలోచిస్తున్నారు. ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. బాధపడుతున్నారు. బాధపడుతున్నారు. నైట్ టైమ్స్ నిద్రపోవట్లేదు. అలోన్‌గా ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ ప్రెజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. బికాస్ వాళ్ళు వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు. వర్క్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. గోల్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నారు. సో, అందుకే మీకు దూరంగా ఉంటున్నారు మీ పర్సన్స్. సో, వాళ్ళేంటంటే వాళ్ళ కెరియర్‌లో కానీ, వాళ్ళ బిజినెస్‌లో కానీ గ్రోత్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రెజెంట్. అందుకే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు. ఈ రిలేషన్‌షిప్, ఈ లవ్ ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెడదాము. సో, వాళ్ళు లైక్ వర్క్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారా? లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్నారా? సో, వర్క్ రిలేటెడ్ ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం ట్రై చేస్తున్నారు. సో, అందుకే మీ దగ్గరకొచ్చి మాట్లాడడానికి వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అటు జాబా? కెరియరా? లేకపోతే మీరా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, రెండిటిని నేను బ్యాలెన్స్ చేయలేకపోతానేమో. ఓహ్! మీతో రిలేషన్‌షిప్ అంటే అటు కెరియర్ ప్రాబ్లమ్‌లో ఉంటుందేమో. బోత్ నేను మేనేజ్ చేయలేకపోతాను అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు వాళ్ళు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలి? మీతో వచ్చి మాట్లాడాలా? లేదా? తెలియట్లేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ప్రెజెంట్ వాళ్ళు మూవ్‌మెంట్ ఏమీ లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ వాళ్ళకి న్యూ ఛాన్స్ కావాలి. లేకపోతే న్యూ బిగినింగ్ కావాలని వాళ్ళకి ఉంది. కానీ అంటే ఇక్కడ నాకు ఎక్కువ కెరియర్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. టీమ్ వర్క్ చేస్తున్నారు. ఆర్ ఏదైనా ప్రాజెక్ట్ గురించి టీమ్ వర్క్ చేస్తున్నారు. అందుకే మీ దగ్గరికి రాకుండా వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఉన్నా సరే మొండిగా ఉంటున్నారు. ఆల్రెడీ వాళ్ళకేదో లైక్ న్యూ ఆపర్చునిటీ కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు కెరియర్‌లో. సో, దాని రిలేటెడ్‌గా కూడా టీమ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే. లైక్ ఎక్కడికైనా ఎళ్ళడం కానీ, టీమ్ టీమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్, లైక్ మనీ కలెక్షన్ గానీ, అలా బయటికెళ్ళి వర్క్ చేయడం గానీ, మనీ కలెక్షన్ ఇలా కనిపిస్తుంది. సో, వాళ్ళు వర్క్ కోసం, వర్క్ ఓరియెంటెడ్‌గా కోసం మిమ్మల్ని మీ మీద ఇష్టం ఉన్నా సరే, లోపల మీ అంటే ఇష్టం ఉన్నా సరే, బయటికి మాత్రం ఇష్టం లేనట్టుగా, దూరంగా ఉంటూ, మొండిగా ఉంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. ప్రెజెంట్ వాళ్ళు స్ట్రక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. తనకి జస్టిస్ చెయ్యాలి. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా బాధలోనే ఉన్నారు. చాలా బాధపడుతున్నారు మీకు దూరంగా ఉన్నందుకు. కానీ నేనిప్పుడు మీకు జస్టిస్ చేయలేను. బికాజ్ నేను నా వర్క్ పైన ఫోకస్ చేస్తున్నాను. నాకు న్యూ ఛాన్స్ కూడా వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నాకు ప్రెజెంట్ నేను సెటిల్ అవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. నా కెరియర్ చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకే మన ఫ్యూచర్ గ్రోత్ ఉండాలి అన్నా కూడా మనీ విషయాలు, మనీ మ్యాటర్స్‌లో గ్రోత్ అవ్వాలి. సో, అందుకే ఈ లవ్ కానీ, ఇవన్నీ కానీ నాకు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ ఉంది. నేను బాధపడుతున్నాను నీకు దూరంగా ఉన్నందుకు. కానీ నేను మొండిగా ఉంటున్నాను. కెరియర్ పైన ఫోకస్ చేయాలి, సెటిల్ అవ్వాలి అని నేను మొండిగా ఉంటున్నాను. నాకు నీ ఆలోచనలు చాలానే వస్తున్నాయి. నేను స్ట్రక్ అయిపోయి ఉన్నాను. వేరే పర్సన్‌తో నీతో ఉన్న బాండ్ నేను వేరే పర్సన్‌తో కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను. కానీ ఏంటంటే ప్రెజెంట్ నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అనే విషయంలో నేను మొండిగా ఉంటున్నాను. బికాజ్ నా గ్రోత్ ఇంపార్టెంట్. నేను నిన్ను బాగా చూసుకోవాలి అన్నా సరే
ఫస్ట్ నేను నా కెరియర్ పైన ఫోకస్ చేయాలి. అప్పుడే కదా నేను ఎలా అయినా సరే నా పర్సన్‌ని నేను హ్యాపీగా చూసుకోగలను అని ఇక్కడ కనిపిస్తుంది. డే అండ్ నైట్ వాళ్ళు కష్టపడుతున్నారు. కెరియర్ పైన బాగా ఫోకస్ చేశారు. ఆర్ ఎల్స్ ఇంకేదన్నా జాబ్‌లో కూడా వాళ్ళకి న్యూ ఛాన్స్ వచ్చుండొచ్చు. లేకపోతే న్యూ జాబ్ కూడా వచ్చుండొచ్చు మీ పర్సన్స్‌కి. కానీ మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ తప్పట్లేదు వాళ్ళకి. ఎటూ తేల్చుకోలేక స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. మీకు దూరంగా ఉంటున్నందుకు వాళ్ళు వేరే పర్సన్‌తో ఏమీ లేరు. వాళ్ళేమీ హ్యాపీగా లేరు. బట్ మొండిగా కెరియర్ పైన ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. చాలా గోల్ ఓరియెంటెడ్ ఉంటున్నారు వాళ్ళు. బాధ ఉన్నా సరే ఆ బాధని కంట్రోల్ చేసుకుంటూ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. చూసారా? 2 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. యూనివర్స్ మాకొక క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఆలోచిస్తున్నారండి వాళ్ళు బాగా. కింగ్ ఆఫ్ పెంటికల్స్. సో నా గ్రోత్ నాకు ఇంపార్టెంట్. నా సెల్ఫ్ గ్రోత్ నాకు ఇంపార్టెంట్. నేను గ్రో అవ్వాలి, నేను డెవలప్ అవ్వాలి అని అనుకుంటున్నారు మనీ పరంగా. బికాస్ వాళ్ళకి అండ్ మీ పర్సన్స్ వాళ్ళ ఇంట్లో పెట్స్ని కూడా పెంచుకుంటూ కూడా ఉండొచ్చు. వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం భారంగానే ఉంది, కష్టంగానే ఉంది. ఆర్ మీ మధ్య ఫైట్స్ జరిగాయా, ఆర్గ్యుమెంట్స్ జరిగాయా, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు ఆలోచనలతో. ఏం చెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చెయ్యాలా, ఎలా చెయ్యాలి, ఎలా మళ్ళీ నా పర్సన్ని అప్రోచ్ అవ్వాలి, ఇలా మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాక ఇంకా నా కెరీర్ పైన ఫోకస్ చేసుకుందాము అనుకుంటున్నారు. బట్ వాళ్ళకి మీతో సక్సెస్ చెయ్యాలనుంది, మీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యాలనుంది. ఆర్ ఎస్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ కూడా చేసుకోవాలనే ఉంది వాళ్ళకు కూడా. ఆర్ ఎల్స్ మ్యారేజ్ కాకపోతే అదర్ రిలేషన్షిప్ అయినా సరే వాళ్ళకి సక్సెస్ చెయ్యాలి, లాంగ్ టర్మ్గా ఉండాలి మీతో అని ఉంది. సో కన్ఫ్యూజ్ అవుతున్నారు, బాగా జగల్ అవుతున్నారు, బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నెగిటివ్ పీపుల్ కూడా ఉన్నారు వాళ్ళ చుట్టూతా. నెగిటివ్ పీపుల్ ఉన్నారు. ఏదో ఒకటి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఏదో ఒకటి అనటం, అది మళ్ళీ వీళ్ళు బాధపడడం, అది విని వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలనే ఉంది మీ సైడు. కానీ ప్రెజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో వాళ్ళకు కూడా లాంగ్ టర్మ్గా మీతో ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది. కానీ అది ఇప్పుడే కాదు అంటున్నారు మీ పర్సన్. నాకు కొంచెం టైం కావాలి అంటున్నారు. వాళ్ళకి మీతో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలని ఉందండి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలని ఉంది. అది మ్యారేజ్ అయితే మ్యారేజ్ అని, ఒకవేళ మ్యారేజ్ కాకుండా అదర్ రిలేషన్షిప్ అయితే లాంగ్ టర్మ్గా మీతోనే ఉండిపోవాలని వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ మధ్య ఫైట్స్ జరిగాయా, అందుకే మొండిగా ఉంటూ వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. మీ మధ్య ఫైట్స్ జరిగాయి, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అని వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు.
వాళ్ళకి మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవాలి అని ఉంది. సెలబ్రేషన్స్ చేసుకోవాలి. లైక్ పార్టీస్ చేసుకోవాలి. లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలి. ఎటైనా లైక్ లాంగ్ ట్రిప్ ఎళ్ళాలి. మీరు మీ పర్సన్ కలిసి ఎటైనా లాంగ్ ట్రిప్ ఎళ్ళాలి అని వాళ్ళకి ఉంది. బట్ హోప్ ఉందండి ఇంకా. వాళ్ళు మిమ్మల్ని ఎంత దూరం పెట్టినా సరే మీరు మూవ్ ఆన్ అవ్వరని, తన కోసం వెయిట్ చేస్తారని మీ పర్సన్స్‌కి హోప్ ఉంది. స్లోగా వాళ్ళు మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అనుకున్న వర్క్‌లో ఆర్ కెరియర్‌లో, జాబ్‌లో ఆర్ బిజినెస్‌లో వాళ్ళు అనుకున్నది సాధించిన తర్వాతే మీ దగ్గరకొస్తారండి. అంత మొండి వాళ్ళు వాళ్ళు. వాళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళనుకున్న అచీవ్‌మెంట్స్ అన్నీ, వాళ్ళనుకున్న టార్గెట్స్ అన్నీ రీచ్ అయిన తర్వాతే మీ దగ్గరకొస్తారు. ఇది మాత్రం ఫిక్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ ఎవరిదో నాకు తెలీదు. 10 ఆఫ్ పెంటికల్స్. సో, వాళ్ళు కొంచెం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఇక్కడ సొసైటీల్ ఇష్యూసు, మనీ మ్యాటర్స్, స్టేటస్ అంటే వాళ్ళు మీకన్నా ఎక్కువ ఉండొచ్చు స్టేటస్ విషయంలో ఆర్ మీకన్నా తక్కువ ఉండుండొచ్చు. సొసైటీల్ మ్యాటర్స్ కనిపిస్తున్నాయి. క్యాస్ట్‌లో డిఫరెన్స్ అయ్యుండొచ్చు. ఆహ్, క్యాస్ట్ డిఫరెన్స్ అయ్యుండొచ్చు. ఆర్ ఇంకేదన్నా కూడా అయ్యుండొచ్చు. ఫ్యామిలీస్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు మీ రిలేషన్‌కి. ఆర్ ఎల్స్ ఫ్యామిలీలో తెలిసి ఉండొచ్చు. అందుకే వాళ్ళు కొంచెం మొండిగా ఉంటున్నారు. కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు ప్రెజెంట్. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకెంతవరకు నచ్చింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.